ఇందాక పయ్యావుల కాశవ్ గారు సోదరు లోకేష్ గారు ప్రస్తావించినటువంటి అనేక విషయాలు, అమరావతి రాజధానికి నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ, స్టీల్ ప్లాంట్కి నిధులు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తుంచుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అంతేకాదు, ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 4వ ఆర్థిక శక్తి దిశగా నడిపించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం గర్వంగా మనంతా కూడా చెప్పుకోవాలి మిత్రులారా. అంతేకాదు, ఇవాళ భారతదేశం ఆర్థిక విధానంలో, రక్షణ రంగంలో, విదేశాంగ విధానంలో పెద్ద ఎత్తున అగ్రగామిగా నిలబడమే కాకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వపడే విధంగా మీ పరిపాలనా దక్షిణారంగా ఇవాళ జరుగుతోందనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. మిత్రులారా, అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ హబ్గా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇందాక మిత్రులు మన వాళ్ళు చెప్పినట్టు గూగుల్ A1 డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసి విశాఖపట్నం హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపినటువంటి చొరవ, ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధను ఈ మహాసభ పూర్వకంగా అభినందిస్తూ ఉన్నా.